ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఛానల్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. ఈరోజు వాస్తు సందేహం అనేటువంటి విధి విధానంలో, అంటే వాస్తు శాస్త్రము ధర్మ సందేహాలు అనేటువంటి ఈ యొక్క ఎపిసోడ్లో ముఖ్యంగా వెస్ట్ రాజవీధి అంటే పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి స్థలంలో ఏ విధంగా నిర్మాణం చేయాలి, అందరూ చేసేటువంటి తప్పేంటి, ఏ విధమైనటువంటి తప్పులు మనం చెయ్యకూడదు అనేటువంటిది తెలుసుకుందాం. సహజ సిద్ధంగా పశ్చిమ రాజవీధి, పశ్చిమ వాయువ్యం ఉచ్చస్థానం, అక్కడ మాత్రమే ద్వారబంధం పెట్టుకోవాలి. ఇక్కడ స్టెప్స్ అనేటువంటివి చాలామంది తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుని వెనక నుండి ఆ యొక్క ఇల్లు అనేటువంటిది కట్టుకుంటున్నారు. అలాంటి కండిషన్లో ఏమవుతుంది, దాన్ని బ్లైండ్ హౌస్ అంటారు, గుడ్డి ఇల్లు అంటారు. ఎప్పుడూ కూడా పశ్చిమ రాజవీధికి పశ్చిమ నైరుతిలోనే మెట్లు ఉండాలి. వాయువ్యంలో మెట్లు రాకూడదు, తూర్పు ఆగ్నేయంలో మెట్లు రాకూడదు. తూర్పు ఆగ్నేయంలో ఎప్పుడు వస్తాయి అంటే కిందంతా కమర్షియల్ చేసుకున్నప్పుడు. సో మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెస్ట్ రాజవీధి దాంట్లో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం మెట్లు ఎక్కడ ఉండాలి, అదేవిధంగా ద్వారబంధాలు ఎట్లా ఉండాలి అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలి. పొరపాటున కూడా వెస్ట్ రాజవీధికి పశ్చిమం వైపు, పశ్చిమ వాయువ్యం వైపు మనం మెట్లు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఉచ్చస్థానం పశ్చిమ వాయువ్యమే. ఉచ్చస్థానంలో ద్వారబంధం ఉండాలి. ద్వారబంధం పెట్టే చోట మెట్లు ఉండకూడదు. మెట్లు అనేటువంటివి అధమంలోనే ఉండాలి కదా. కాబట్టి అధమం ఏంటి ఇక్కడ, పశ్చిమ నైరుతి లేకపోతే తూర్పాగ్నేయం. కమర్షియల్గా తీసుకుంటే తూర్పాగ్నేయంలో తీసుకుంటాము, లేకపోతే రెసిడెన్షియల్గా తీసుకునేటట్లయితే పశ్చిమ నైరుతిలో సవ్యదిశలో తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పైన మనం లివింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాయువ్యంలో బాల్కనీ ఇచ్చి అక్కడ తూర్పు ఈశాన్యంలో ఇచ్చినటువంటి ద్వారబంధానికి ఎదురుగా ఇక్కడ కూడా పశ్చిమ వాయువ్యంలో కూడా ద్వారబంధం ఇవ్వాలి. దాన్ని కోఎలైన్ చెయ్యాలి. దాన్ని మానసూత్రము అంటారు. పొరపాటున కూడా ఈ మానసూత్రం లేకుండా ఎవరైతే ఇల్లు కడతారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతాయి. తస్మాత్ జాగ్రత్త. మానసూత్రము అనేటువంటిది ఇంటికి చాలా ఇంపార్టెంట్. మానసూత్రం లేకుండా ఇల్లు కట్టకూడదు. కాబట్టి మీరు మెట్లు ఎక్కడ పెడుతున్నారు అనేటువంటిది చూసుకొని, అది కమర్షియల్ అయితే ఒక విధంగా, రెసిడెన్షియల్ అయితే ఒక విధంగా చేసుకొని ఈ సూత్రాలన్నీ కూడా మెయింటైన్ చేయాలి. వాయువ్యంలో పొరపాటున కూడా మనం ఆ యొక్క స్టెప్స్ అనేటువంటిది పెట్టకూడదు. అది అపసవ్యం కానీ లేకపోతే సవ్యం కానీ. ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం. నెట్ చూజబుల్ ఏరియాని పెంచడానికి స్టెప్స్ ఫ్లైట్ ఒకటి ఎక్కిన తర్వాత ఇంకొక ఫ్లైట్ దగ్గర క్షేత్రపథాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఇంటిని 9 ఇంచెస్ వాల్ ఏదైతే ఉందో అది క్యాంటిలివర్ మీదకి కన్స్ట్రక్షన్ తీసుకుని వచ్చేస్తున్నారు. మనం ఏది చేసినా కూడా ఇల్లు అనేటువంటిది 9 ఇంచెస్ వాల్ ఏదైతే ఉందో అది కాలం టు కాలం మాత్రమే ఉండాలి. క్యాంటిలివర్ స్లాబ్ మీద కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది నెట్ చూజబుల్ ఏరియాలోకి కలుపుకోకూడదు, ఆయన్లోకి కలుపుకోకూడదు. ఇవన్నీ కూడా పిన్ టు పిన్ తర్వాత ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా వెస్ట్ అనగానే ఇంతకుముందు ఏం చెప్పాను, పేరుపల్ రీచా ఆతా కదా, ఆతాయచ టకసెప. దీనిలో తావర్గు వాళ్ళు మనం వెస్ట్ రాజవీధి ఉన్నటువంటి ఆ యొక్క ప్లాటులో మనం ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకుందాం. ఇక్కడ పశ్చిమ నైరుతిలో సవ్యదిశలో మెట్లు పెట్టుకుంటాం. అదేవిధంగా పశ్చిమ వాయువ్యంలో లేకపోతే పశ్చిమంలో ఆ యొక్క ద్వారబంధం పెట్టుకొని 16 డైరెక్షన్లు గృహ గర్భం ఎంత ఉందో నిర్ణయించుకొని, గృహ గర్భం 12 అడుగులు తీసుకుని, అంటే గృహ గర్భము అంటే ఇక్కడ గర్భ నిర్ణయం చేయటం అంటారు. ఇదంతా కూడా ప్లానింగ్లో వస్తుంది జనరల్గా. గృహ గర్భ నిర్ణయం చేసి మనం ఎక్కడి నుండి ఎక్కడ వరకు కొలత ఇచ్చుకోవాలి అనేటువంటి చూసి, ఉచ్చనీచ స్థానాలు చూసి, పిశాచ స్థలము, మనుష్య స్థానము, దేవతా స్థానము, అదేవిధంగా బ్రహ్మస్థానము, స్థల గర్భం, ఇవన్నీ కూడా నిర్ణయించుకొని ఆటోక్యాడ్లో నీట్గా ప్లానింగ్ అనేటువంటి చేసేటప్పుడు ఈ యొక్క ఉచ్చస్థానాలు మూలలు చూడకుండా మనం పెట్టుకొని ద్వారబంధ నిర్ణయం చేసుకొని ఆ డిజైనింగ్ అంతా చేసుకుంటాం. కాబట్టి ఈ డిజైనింగ్లో మనం ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఏం తీసుకుంటున్నాము అనేటువంటిది కూడా మనం 16 డైరెక్షన్ల పొజిషన్ని బట్టే ఉంటుంది. 16 డైరెక్షన్లు అని ఎందుకు అంటున్నాను అంటే, స్థలాన్ని డయాగనల్గా తీసుకొని డయాగనల్ దగ్గర నుండి దిక్కుని నిర్ణయించి
ప్రతి 22°50 ఒక్కొక్క డైరెక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు వెస్ట్ అని చెప్పాను కదా, వెస్ట్ అనేటువంటిది పర్పెండిక్యులర్గా తీసుకుని వెస్ట్ నుండి కౌంటర్ క్లాక్ వైజ్లో 22°50 వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ వస్తుంది. అంటే పశ్చిమ నైరుతి. ఆ నైరుతి పశ్చిమ నైరుతి దగ్గర నుండి 22°50 నైరుతి దిక్కు వస్తుంది. అట్లా ప్రతి దిక్కు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని స్థలాలు దిక్కు మూడం అవుతుంది కదా, అంటే ఎగ్జాక్ట్గా వెస్ట్కే ఉండదు, ఎగ్జాక్ట్గా ఈస్ట్కే ఉండదు, ఎగ్జాక్ట్గా నార్త్కే ఉండదు, కొంచెం తిరిగి ఉంటుంది కదా, ఇటు కానీ అంటే క్లాక్ వైజ్ కానీ కౌంటర్ క్లాక్ వైజ్ కానీ తిరిగి ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా తీసుకుంటాం. చాలామంది సిద్ధాంతులు కంపాస్ చూసేసి మీ ఇల్లు ఇలా తిరుగుంది, ఈ కిచెన్ ఇక్కడ కాకుండా ఇటు పక్కకు వస్తుంది, ఇక్కడ మీరు వంట చేసుకోవాలి, మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కాకుండా ఇంకా కొంచెం ముందుకు కట్టుకోవాలి అని కట్టిన ఇళ్ళని పడగొడుతున్నారు. ఇది వృత్తి విరుద్ధం. పొరపాటున కూడా ఒక ఇల్లు కట్టి దాన్ని పడగొట్టకూడదు. దానిలో రెమెడీస్ ఏ విధంగా చెయ్యాలి. ఒక ఇల్లు ఆయం పెట్టి మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దిక్మూడము అనేటువంటిది ఎరాడికేట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం వెస్ట్ ఎగ్జాక్ట్గా మన కంటి చూపుకి పర్పెండిక్యులర్గా ఉందనుకోండి, వెస్ట్ని మనం గర్భం నుండి తీసుకొని 16 డైరెక్షన్లు తీసుకుందాం. అలా కాకుండా కంపాస్లో డీవియేషన్ ఉందనుకోండి, ఆ ఇల్లు ఆయానికి అడ్జస్ట్ చేయాలి. ఆయానికి అడ్జస్ట్ చేయటం ఏంటి, ఒక దిక్కుకి ప్రామాణికంగా అడ్జస్ట్ చేసి క్షేత్రపదాన్ని నిర్ణయించాలి. ఈ ఆయం లెక్క ఏ విధంగా తీసుకుంటాం, గృహ గణితం ఎలా తీసుకుంటాం, సూత్రాలు ఎలా మెయింటైన్ చేస్తాం అంటే మానసూత్రము, యోని సూత్రము, సోమసూత్రము, బ్రహ్మసూత్రము, ఇలా చాలా సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాల ప్రాతిపదిక ఏ విధంగా తీసుకుంటాం ఇవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఇక్కడ వెస్ట్ రాజవీధికి మనం తీసుకోవాల్సింది పశ్చిమ నైరుతిలో సవ్య దిశలో మెట్లు, తూర్పు ఆగ్నేయంలో కమర్షియల్ అయితే సవ్య దిశలో మెట్లు, పశ్చిమ వాయువ్యంలో పొరపాటును కూడా మెట్లు తీసుకోకూడదు. పశ్చిమ వాయువ్యం ఓపెన్ ఉండాలి, పొరపాటును కూడా క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఏ దిక్కు కొనుక్కున్నా కూడా తూర్పు వైపు నుండి ఎంట్రీ పెట్టేసుకుని తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం పెట్టేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా తప్పు. లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది సింహద్వారాన్ని చూసి లోపలికి వస్తుంది. లక్ష్మీదేవి అంటే మనం ఆ దిక్కుకు సంబంధించినటువంటి ఉచ్చస్థానంలో ఎప్పుడైతే ద్వారబంధం, మహాద్వారం, ఇట్లా సింహద్వారం ఏదైతే ఉందో, అంటే ఇవన్నీ కూడా ద్వారబంధంలో కూడా నిర్ణయాలు ఉన్నాయి. ఏదెక్కడ పెట్టుకోవాలి, ఎంత సైజులో పెట్టుకోవాలి, ఏ విధంగా ఎక్కడి నుండి ఎంతవరకు వదిలిపెట్టుకోవాలి, ఎక్కడ ఏ అధిదేవత ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఇదంతా కూడా వాస్తు ప్రామాణికంగా మనం అన్నీ కూడా ఫాలో అయ్యి ఎప్పుడైతే ప్లానింగ్ చేసుకున్నామో పశ్చిమ రాజవీధైనా, ఉత్తర రాజవీధైనా, దక్షిణ రాజవీధైనా ఏదైనా కూడా ఆ ఇంటి ఆచ్ఛేదంలో ఉండేటువంటి సాధకులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి పశ్చిమమన్నా, తూర్పన్నా, దక్షిణమన్నా, ఉత్తరమన్నా అన్నీ కూడా సమానమే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఏ సైటులో, ఏ ప్లాట్లో, డిజైనింగ్లో ఉండేటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నిట్లో కూడా ఉంటాయి. అంటే తూర్పు రాజవీధి తీసుకున్నాం అనుకోండి, మీకు సంపు నిర్ణయము, బోరు, అదేవిధంగా అక్కడే ఉచ్చస్థానాల్లో ద్వారబంధం రావాలి. పశ్చిమానికి అట్లా ప్రాబ్లం ఉండదు. మీకు ఉత్తర ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో ఎక్కడైనా సంపు వేసుకోవచ్చు. బోర్ అనేటువంటిది వెనకే వస్తుంది, ఈశాన్యంలో ముందు ఏది రాదు. అంటే ఎలాంటి ఘాతక దోషాలు ఉండవు. పశ్చిమ వాయువ్యంలో ఎప్పుడైతే ఉచ్చస్థానంలో పెట్టి ఇల్లు అద్భుతంగా కట్టుకున్నామో దానికి ఆయా సాధన చేసి పిల్లల అభివృద్ధి, వంశాభివృద్ధి, మనకి సిరి సంపదలు, అష్టైశ్వర్య సిద్ధి అంటే ఏంటి, మన పిల్లలు డెవలప్ అయినప్పుడే, అంతకుమించి ఆస్తిపాస్తులు మనకి అవసరం లేదు. కాబట్టి పిల్లల అభివృద్ధి అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పశ్చిమ వాయువ్యం ఓపెన్ పెట్టి, మనం ఉచ్చస్థానం ఓపెన్ పెట్టి మనం ఇల్లు కట్టుకుంటామో, దానికి సంబంధించినటువంటి ఆయం కట్టి ఇల్లు కట్టుకుంటామో, పిల్లల ఎదుగుదల, పిల్లల అభివృద్ధి, వంశాభివృద్ధి ఉంటుంది. కాబట్టి పశ్చిమ రాజవీధిలో చాలా జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు చేయకుండా స్టెప్స్ పొజిషన్ ఎక్కడుండాలి, సంప్ ఎక్కడుండాలి, బోర్ ఎక్కడుండాలి, ఎంత ఆయం తీసుకోవాలి, క్షేత్రపద నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడి నుండి ఎంతవరకు రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ 16 డైరెక్షన్లో పెట్టుకుని చెయ్యాలి, అది క్లాక్ వైజ్లో తీసుకోవాలా, కౌంటర్ క్లాక్ వైజ్లో తీసుకోవాలా, ఏ విధంగా నిర్మాణం చేయాలి అనేటువంటిది పూర్తిగా ప్లానింగ్ చేసి మాత్రమే ఆ యొక్క
రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇంజనీరింగ్ ప్లాన్ పిన్ టు పిన్ చేసుకోవాలి. పిన్ టు పిన్ ప్లానింగ్ అయిన తర్వాతే కాలం పొజిషను, మార్కింగు, ఫుట్టింగు ఇవన్నీ కూడా స్ట్రక్చరల్కి వెళ్ళి ఎలివేషన్స్ చేసుకోవాలి. ఇది ఒక క్రమ పద్ధతిలో మనం చేసుకొని ఇల్లు కట్టుకొని గృహస్థుడు అందులోకి వెళ్తే అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.